హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకి ఒక మంచి వీడియో తీసుకొచ్చేసాం. ఈ వీడియో మనందరికీ చాలా అవసరం. అదే డాడీ రోడ్ స్టిక్కర్. ఏంటని ఆలోచిస్తున్నారా? ఈ స్టిక్కర్ అయితే ఒకసారి అయితే చూడండి. స్టిక్కర్ చూస్తున్నారు కదా, దీనివల్ల మనకి చాలా యూజ్ ఉంది. సపోజ్ ఈ బైక్ నాది, నేను ఒక నెల క్రితం ఈ బైక్ మీద అయితే ఈ స్టిక్కర్ అయితే అంటించి ఇది ఏదైతే మ్యాటర్ ఉందో ఇది మీ అందరికీ యూజ్ అవుద్దని మీ ముందుకైతే తీసుకొచ్చా. దీనివల్ల యూజ్ ఏంటంటే, మనం ఫస్ట్ పాయింట్, మన బైక్ సపోజ్ ఎక్కడైనా పార్క్ చేసాం, ఏదైనా బైక్కి లేకపోతే ఏదైనా వెహికల్కి మన బైక్ అయితే అడ్డు ఉంది, కానీ మనం ఎక్కడో ఉంటాం. కానీ వాళ్ళు మనకి ఎలా చెప్పేది, మనం తీరా చూస్తే హ్యాండ్ లాక్ కూడా వేసేస్తాం. వాళ్ళు సింపుల్గా దీనికి ఒక స్కాన్ చేస్తే ఆటోమేటిక్గా నాకు కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుంది, మీ బైక్ ఇక్కడ ఉంది, మీ బైక్ తీయండి, మీ బైక్ మాకు అడ్డు ఉన్నదని. అలాగే సపోజ్ నాకు ఏదైనా సరే యాక్సిడెంట్ అయినా సరే, అదే మీకు కూడా అయినా సరే, మనకి ప్రతి ఒక్కరు అంబులెన్స్కి అయితే కాల్ చేస్తారు. కానీ మన ఇంటికాడ వాళ్ళకి ఎలా కాల్ చేస్తారు, దానికి కూడా దీంట్లో అయితే ఒక మంచి ఉపయోగం అయితే ఉంది. మనం ఈ స్కాన్ చేస్తే మనం ఇందులో అయితే 2 నెంబర్స్ అయితే ఉంటాయి, ఎమర్జెన్సీ నెంబర్స్ అనమాట. మన ఇంట్లో మనం ఎవరినైతే బాగా నమ్ముతామో, ఎవరైతే మనకు వచ్చి సహాయపడతారో వాళ్ళ నెంబర్స్ ఇందులో అయితే యాడ్ చేస్తారు వీళ్ళు. మనం ఆటోమేటిక్గా దీనికి ఒకసారి ఒక స్కాన్ చేసి ఆటోమేటిక్గా మన వాళ్ళకి కాల్ వెళ్ళిపోద్ది. మనం ఎక్కడున్నా సరే, ఎనీ హాస్పిటల్లో ఉన్నా సరే, వాళ్ళు వెంటనే మన దగ్గరికి అయితే వచ్చే అవకాశం అయితే ఉన్నది. మరో విషయం ఏంటంటే, ఈ స్టిక్కర్ని మన ఇండియానే ప్రమోట్ చేస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే ఈ స్టిక్కర్ని అయితే ఆమోదిస్తుంది. ఇది ప్రతి ఒక్కరికి తెలియాలని. చూస్తున్నారు కదా, ఎంతోమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఆల్ పోలీసు వాళ్ళు, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అందరూ కూడా ఈ స్టిక్కర్ని అయితే చాలా అయితే ప్రమోట్ చేస్తున్నారు. ఎందు గురించి అంటే, ఇది మనందరికీ చాలా అవసరం. ఈ రోజుల్లో యాక్సిడెంట్స్ అన్నది ప్రతి దిక్కున అవుతుంది, కానీ మన ఇంటికాడ వాళ్ళకి చెప్పేది ఎలా? సడన్గా సపోజ్ ఒకవేళ మన ఫోన్ పోతే మన ఇంటికాడ వాళ్ళకి తెలిసేది ఎలా? దానికోసమే డాడీ రోడ్ స్టిక్కర్. మరి దీని గురించి పూర్తి వివరాలు ఇక్కడ మన పక్కన అయితే మేనేజర్ గారు అయితే ఉన్నారు. నేనైతే వాళ్ళ ఆఫీస్కి అయితే వచ్చేసా. ఒకసారి వెళ్ళైతే దీని గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. వచ్చేయండి. హాయ్ సార్, నమస్తే సార్. ఏంటి సార్ డాడీ రోడ్ స్కానర్? సార్ డాడీస్ రోడ్ యూజ్ చేసి చాలా ఉన్నాయి సార్. చెప్పాలంటే ఒక 2 నిమిషాలు కూర్చుంటే ఎక్స్ప్లెనేషన్ చేస్తాం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. డాడీస్ రోడ్ స్టిక్కర్, తెలంగాణ మేనేజర్ గారు సతీష్ గారు మన పక్కన అయితే ఉన్నారు. అసలు ఈ స్టిక్కర్ అంటే ఏంటి, దీన్ని ఎందుకు ప్రముఖులు అసలు ఎందుకు ప్రమోషన్ చేస్తున్నారు అన్నది క్లారిటీగా అయితే తెలుసు సార్. హాయ్ సార్. నమస్తే అండి. హాయ్, నమస్కారం అందరికి. సార్, అసలే డాడీ రోడ్ స్టిక్కర్ అంటే ఏంటి సార్? సార్, ఇది ఇండియన్ గవర్నమెంట్ రికగ్నైజ్ చేసిన సంస్థ నుండి డాడీస్ రోడ్ అనే స్టిక్కర్ అనేది, అంటే సామాన్య ప్రజల నుంచి అందరికీ అందుబాటులో ఉండడానికి ఒక వెహికల్ సేఫ్టీ క్యూఆర్ కోడ్ అండి చెప్పాలంటే. ఓకే సార్. సేఫ్టీ క్యూఆర్ కోడ్ అంటే అది ఏ విధంగా యూజెస్ అవుతుంది అనేది మీకు ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇది ఒక డాడీస్ రోడ్ స్టిక్కర్ అండి. ఎస్ సార్. ఇది వెహికల్ కి సేఫ్టీ ప్లస్ పర్సన్ కి సేఫ్టీ అండి. ఇది సార్. ఇది ఓకే సార్. వెహికల్ కి సేఫ్టీ, వెనకాల కూర్చున్న వాళ్ళకు కూడా సేఫ్టీ. సో దీని వల్ల ఉపయోగం ఏమంటే, ఇప్పుడు సాధారణంగా మనం జర్నీ చేస్తూ ఉంటాం సార్. ఎక్కడ ఏదైనా ప్రమాదం జరిగిందంటే మనం ఎవరికి ఇంటిమేషన్ ఇస్తాము? లేదా అంబులెన్స్ కన్నా కాల్ చేస్తాం, లేదా పోలీస్ వాళ్ళకన్నా కాల్ చేస్తున్నాం. కానీ ఎంత అంబులెన్స్ వచ్చినా, ఎంత పోలీస్ వాళ్ళకి మనం సమాచారం ఇచ్చినా, బాధితుని కుటుంబానికి కదా మనం ఇన్ఫర్మేషన్ పాస్ చేయాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఈ క్యూఆర్ కోడ్ అతని వెహికల్ కు ఉన్నట్లయితే చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ద్వారా, ఎవరో ఒకరి ద్వారా ఈ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేయడం కానీ, ఇక్కడ మనకు ఒక 24/7 కస్టమర్ కేర్ నంబర్ కూడా ఉంటుంది, టోల్ ఫ్రీ నంబరు, సర్వీస్ నంబరు. ఈ నంబర్ కి మనం కాల్ చేసినట్లయితే ఆటోమేటికల్ కాల్ అనేది వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇన్ఫర్మ్ అనేది చేయొచ్చండి. ఒకటి, ఇప్పుడు సాధారణ మనిషి అని నేను అనుకోలేనండి, యాక్సిడెంట్ అనేది 0%. ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు వెంటనే బ్లడ్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ ఇదే స్టిక్కర్ ద్వారా మళ్ళీ రక్తదాతలకు కూడా మనం సమాచారం అందించు. సార్, ఈ నెక్స్ట్ పాయింట్ ఏమంటే సార్, ఇప్పుడు మనం ఏదన్నా ఒక మిడ్ నైట్ టైం తీసుకుందాం సార్. ఏదైనా ఒక సందర్భంలో మనం బయటకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు మన దగ్గర డాక్యుమెంట్స్ ఉండవు, అంటే ఒరిజినల్స్ మన దగ్గర ఉన్న ఒక టైం కి మన జేబులో పర్సు కూడా ఉండకపోవచ్చు, ఏం ఉండవు సార్. అలాంటి టైంలో ఎక్కడైనా మన ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, పోలీస్ వాళ్ళు ఎవరైనా మమ్మల్ని ఆపినప్పుడు కానీ, మళ్ళీ బండి పేపర్ను అడిగినప్పుడు మన దగ్గర లేని పక్షంలో ఈ డిజిటల్ యాప్ సార్, ఇది ఇండియన్ గవర్నమెంట్ రికగ్నైజ్ చేసింది. దీంట్లో స్టోర్ చేసుకోవచ్చు లైసెన్స్, పొల్యూషన్, ఇన్సూరెన్స్, మన బండికి సంబంధించిన పేపర్స్ అన్ని కూడా దీంట్లో డాక్యుమెంట్స్ స్టోర్ చేసుకోవచ్చు. సరే, ఇది ఓన్లీ 2 వీలర్స్ కైనా, కార్స్ కానీ, బస్సెస్ కానీ ఇట్లా కూడా? సార్, ఇది చిన్న వెహికల్ 2 వీలర్ నుంచి హెవీ వెహికల్ వరకు ప్రతి ఒక్కరికి అందుబాటులోకి ఉంది సార్. డాడీస్ రోడ్ అని ఎవరైనా పెట్టుకోవచ్చు సార్. ఇది దీని కాస్ట్ వచ్చేసి 599 రూపీస్ సార్. 600 రూపీస్ సార్. లైఫ్ టైం సర్వీస్ సార్. మధ్యలో ఎక్కడ రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు సార్. ఒక్కసారి తీసుకుంటే, స్టిక్ చేసుకుంటే ఆ బండి ఉన్నంత రోజులు, అంటే ఆఫ్టర్ 1 ఇయర్ వరకు కూడా మీకు వర్క్ అవుతూనే ఉంటుంది సార్. మరో క్వశ్చన్, సపోజ్ బైక్ నాదే అనుకోండి, నేను కరెక్ట్ 1 ఇయర్ తర్వాత మీకు సేల్ చేస్తాను, కానీ స్టిక్కర్ అలా ఉండిపోతుంది కదా,
మరి నెక్స్ట్ ఒకవేళ మీకు ఎవరైనా సరే కాల్ చేస్తే ఆ ఇన్ఫర్మేషన్ మరి నాకు వస్తుంది కదా? నో సార్. ఇప్పుడు ఏమవుతుందంటే ముందుగానే మనం మీ ఫోన్ లో యాక్టివేషన్ చేసి మేము ఇవ్వడం జరుగుతుంది క్యూఆర్ కోడ్ అనేది. మీరు ఒకవేళ 6 months తర్వాత మీ వేరే వాళ్ళకి బండి అమ్ముతున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ గా మీరు అమ్ముతున్నారు అన్నప్పుడు మీ డేటా ఏదైతే ఉంటుందో మీ యాప్ లోనే మీ డిలీట్ ఆప్షన్ ఒక ఉంటుందండి. ఆ డిలీట్ ఆప్షన్ చేస్తే డిస్కనెక్ట్ అవుతుంది ఈ క్యూఆర్ కోడ్ అనేది. డిస్కనెక్ట్ అయిన తర్వాత వెంటనే మళ్ళీ అతను ఎవరైతే ఓనర్ మన ఆపోజిట్ పర్సన్ తీసుకుంటున్నారో అతని ఫోన్ లో మనం డాడీస్ రోడ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ క్యూఆర్ కోడ్ ని మళ్ళీ లింక్ చేసుకోవచ్చు సార్. మళ్ళీ అతనికి యూజ్ అవుతుంది. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా ప్రమోషన్ అయితే చేస్తున్నారు. ప్రమోషన్ ఎందుకు చేస్తున్నారంటే ఇది మనందరికి చాలా అవసరం. నేనే ఉన్నా కదా, నేనే గత నెల రోజుల నుంచి ఈ స్టిక్కర్ అయితే వాడుతున్నా. నేను కూడా ఒకసారి అయితే అనుకోకుండా ఒక షాపింగ్ మాల్కి వెళ్ళా, కింద పార్కింగ్ ఉండిపోయింది. నిజంగా ఆ ఈ స్టిక్కర్ లేకపోతే నా బైక్ వెళ్ళి పిఎస్ లో ఉండాలి. కానీ అలా సడన్ గా స్కాన్ చేసి బ్రో ఇక్కడ ఉన్నది మీ బైక్ అని నేను వెళ్ళి తీయడం వల్ల నా బైక్ చాలా సేఫ్ అయింది. ఇలా సపోజ్ ఈ ఒక్క విషయం కాదు సార్, సపోజ్ ఏదైనా సరే దొంగలైనా సరే పట్టినా సరే సార్. ఇప్పుడు చూడండి, మనం చూస్తూ ఉంటాం రారుగా మనకి ఎక్కడైనా సరే మనం పార్కింగ్ చేస్తాం వెహికల్ కి. వెహికల్ పార్కింగ్ చేసి షాపింగ్స్ అని హోటల్స్ అని ఏదో బిజినెస్ వర్క్ మీద మీటింగ్ లో ఉంటాం. మనకి ఏమైనా అత్యవసరం ఉన్న టైంలో మనం బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు ఎవరైనా ఒకరు మాకు బండి అడ్డంగా పెట్టి ఉంటారు. అప్పుడు మనకి ఏమవుతుందంటే అతను ఎక్కడున్నారో మనకు తెలియదు, మనం టైం వేస్ట్ అవుతుంది. ఒకవేళ అతను వచ్చినాక అతను తీసేంత వరకు మీ వెహికల్ తీయడానికి ఆప్షన్ లేదు అక్కడ. సో మీకు అతనికి 2 మాటల ఘర్షణ లాంటి సంభవించే అవకాశం కూడా ఉంది. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఇదే డాడీస్ రోడ్ స్టిక్కర్ అతని వెహికల్ కు ఉన్నట్లయితే డాడీస్ రోడ్ యాప్ లో నుంచి స్కాన్ చేయొచ్చు. లేదనుకుంటే మీరు యూజర్ కాకపోయినా మీ ఫోన్ లో గూగుల్ లెన్స్ కెమెరా ఏదైతే ఉంటుందో ఆ గూగుల్ లెన్స్ కెమెరా ద్వారా మనం స్కాన్ చేసినట్లయితే మనకు అతనికి నోటిఫికేషన్ పంపించడానికి మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుందండి. పార్కింగ్ ఇష్యూ అనే మెసేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. మనం డిస్ప్లే క్లిక్ చేసినట్లయితే మెసేజ్ అనేది పాస్ అవుతుంది. సార్ మరో విషయం, ఈ డాడీ రోడ్ స్కానర్ ఇందులో 8 యూజర్స్ ఉన్నాయి, అంటే 8 ఉపయోగాలు. అసలు ఏంటి సార్ అవి? అవును సార్, డాడీస్ రోడ్ 8 యూజర్స్ ఉన్నాయి సార్. ఫస్ట్ యూజర్స్ వచ్చేసి యాక్సిడెంట్ అలర్ట్ సార్. ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగిన వెంటనే వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇమ్మీడియట్లీగా ఇన్ఫర్మేషన్ అని ఇవ్వవచ్చు సార్. ఓకే సార్. సెకండ్ వచ్చేసి బ్లడ్ బ్యాంక్ సార్. ఓకే. ఎక్కడైనా సరే రహదారి ప్రమాదం జరిగిన అతనికి బ్లడ్ అవసరం అన్నప్పుడు రక్తదాతలకు సందేశం పంపించవచ్చు. నెక్స్ట్ వచ్చేసి రిమైండర్ ఆప్షన్ సార్. లైసెన్స్, పొల్యూషన్, ఇన్సూరెన్స్ లాంటి పేపర్లు ఎక్స్పైరీ డేట్ ను కూడా ముందుగానే మనకు నోటిఫికేషన్ వస్తుంది సార్. ఓకే సార్. నెక్స్ట్ సార్. నెక్స్ట్ వచ్చేసి లాక్ అలర్ట్ సార్. ఎక్కడైనా సరే మనం లాక్ వేయకపోయినా, కార్ డోర్ సరిగ్గా పోయినా ఎవరో ఒకరి ద్వారా ఇంటిమేషన్ వస్తుంది సార్. ఓకే సార్. నెక్స్ట్ వచ్చేసి టోయింగ్ అలర్ట్ సార్. మనం ఎక్కడైనా రాంగ్ పార్కింగ్ లో పెట్టినట్లయితే పోలీసు వాళ్ళు కావచ్చు, దొంగలు కావచ్చు, మన వెహికల్ ని తీసుకెళ్తున్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళకి అనుమానం వచ్చినప్పుడు ఎవరో ఒకరి ద్వారా మనకి ఇంటిమేషన్ వస్తుంది సార్, ఈ స్కానర్ ద్వారా. ఓకే సార్. గైస్ చూస్తున్నారు కదా, ఈ యొక్క స్కానర్ వల్ల 8 ఉపయోగాలు మనకి. అంటే మన వెహికల్ ఎక్కడ పెట్టైనా సరే వెళ్ళిపోవచ్చు. మనకి ఏ యాక్సిడెంట్ అయినా సరే మనం వెంటనే కుటుంబానికి అయితే సమాచారం అయితే తెలుపుతుంది ఓన్లీ ఈ ఒక స్కానర్ వల్లే. సార్ మరో విషయం, ఈ స్కానర్ మనం యూజ్ చేయడం వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉన్నదా? నో సార్. ఇది ఒక స్టిక్కర్ అనేది ఒక రోడ్ సేఫ్టీ కోసం మాత్రమే ఇస్తున్నాం సార్. సేఫ్టీ ప్లస్ వెహికల్ కి సేఫ్టీ, పర్సన్ కి సేఫ్టీ అని ఇస్తున్నాం సార్. దీని ద్వారా మీ ఫోన్ లోనే డేటా అనేది మీ ఫోన్ లోనే సెక్యూర్ గా ఉంటుంది సార్. ఇది SSL సెక్యూర్ సార్. ఈ డేటా అనేది మీ అంటే ఒక సందర్భంలో మీకు ఏమైనా ప్రమాదం కావచ్చు లేదా పార్కింగ్ ఇష్యూ కావచ్చు, ఏదైనా మీకు ఇంటిమేషన్ నేను ఇవ్వాలనుకుంటే కేవలం మీ ఫోన్ నంబర్ కానీ మీ పర్సనల్ నంబర్స్ కానీ మీ డేటా కానీ నాకు ఏం కనపడదండి. జస్ట్ ఈ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేయడం వల్ల నాకు కావాల్సిన ఆప్షన్స్ అనేది కనిపిస్తాయి. అంటే ఈ 8 ఫీచర్స్ లో పార్కింగ్ ఇష్యూ, లాక్ అలర్ట్, టోయింగ్ అలర్ట్, యాక్సిడెంట్ అలర్ట్. సార్ మరొక విషయం, ఈ స్కానర్ కేవలం 599 పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసుకోవచ్చా? సార్ ఇది సామాన్య ప్రజలు, మధ్యతరగతి కుటుంబాలకు కూడా అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఎక్కువ ప్రైస్ కాకుండా ఓన్లీ 600 రూపీస్ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది సార్. గాయస్ చూస్తున్నారు కదా, ఇది మెయిన్, ఇదైతే కరెక్ట్ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. ప్రతి మధ్యతరగతి కుటుంబం, ప్రతి వ్యక్తి కంపల్సరీ యూజ్ చేయాల్సిన స్కానర్ ఏదైనా ఉంటే మాత్రం అదే డాడీ రోడ్ స్కానర్. ఇది కేవలం 600 రూపాయలు మాత్రమే. 600 రూపాయలు అన్నది మనకు పెద్ద మ్యాటర్ ఏం కాదు, నాకు తెలిసి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు ఈజీగా వాడుతున్నారు. కానీ దీని వల్ల యూజ్ అయితే మన ప్రాణాలని కూడా మనం అయితే కాపాడుకోవచ్చు. ఒకవేళ ఇప్పుడు మీకు ఈ స్కానర్ ఒక వ్యక్తికి కావాలి, ఇప్పుడు చూసే ఒక కస్టమర్, ఒక ఆడియన్స్ కావాలి, వీళ్ళకి అసలు ఎలా ఇప్పుడు అందించడం అంటే ఏం లేదు సార్. యూట్యూబ్ లో ఉండే మా నంబర్ కి కాల్ చేయొచ్చు, లేదా మనకు ఏ డిస్ట్రిక్ట్ నుంచి అయితే కాల్ చేస్తున్నారో ఆ డిస్ట్రిక్ట్ నుంచి మనకు కాల్ వచ్చినట్లయితే అక్కడ ఉన్న డీలర్షిప్ నంబర్ అనేది మేము ఇవ్వడం జరుగుతుంది. ఇది ఏపీ తెలంగాణలో ఎక్కడైనా సరే ఇది యూజ్ అవుతుంది, ఎక్కడైనా యూజ్ అవుతుందండి, ఎక్కడైనా యూజ్ అవుతుంది.
ఆల్ ఓవర్ ఇండియాలోనే 23 రాష్ట్రాలలో మనకు ఉంది కాబట్టి ఎక్కడైనా యాక్టివేట్ అయి ఉంటుంది కార్డు, మీరు ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. సార్ మరో విషయం, ఈ స్కానర్ యొక్క హెడ్ ఆఫీస్ ఎక్కడ సార్? సార్ మనకి హెడ్ ఆఫీస్ వచ్చి కర్ణాటక సార్. మ్యానుఫ్యాక్చరింగ్ స్ప్రెడ్డింగ్ మొత్తం కర్ణాటక నుంచే జరుగుతుంది సార్. మనకి ఇప్పుడు తెలంగాణకు వచ్చేసి గచ్చిబౌలిలో, హైదరాబాద్ లో ఆఫీస్ ఉంది సార్. ఇక్కడ నుంచి అగ్రిమెంట్ జరుగుతాయి సార్ మనకు తెలంగాణలో. కర్నూలులో వచ్చేసి ఏపీలో సార్. ఏపీలో వచ్చేటప్పుడు కర్నూలులో ఉందండి. ఓకే సార్, మరో విషయం, దీనికి ఎలా సార్ ఇప్పుడు అంటే కస్టమర్స్ ఫీడ్బ్యాక్ ఎలా ఉన్నదండి? అంటే మేము కస్టమర్స్ అనే కన్నా ప్రజల ఫీడ్బ్యాక్. మనకు ఒక సేఫ్టీ క్యూర్ కూడా అండి. ఇప్పుడు మనం రకాల యాప్స్ డౌన్లోడ్ చేస్తూ ఉంటామండి ఫోన్లో, లైక్ గేమ్స్ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, ఒక చిల్లు కావడానికి కావచ్చు. కానీ మనకు లైఫ్ కి ఉపయోగపడే కొన్ని యాప్స్ ఉంటాయండి. అందులో డాడీస్ రోడ్ అనే ఒక యాప్ అండి. ఈ యాప్ అనేది 600 రూపీస్ లైఫ్ టైం సర్వీస్ తో ఇస్తున్నామండి. దీనికి ఎక్స్పైరీ డేట్ అంటూ ఉండదండి. సార్ ఓవరాల్ గా ఈ డాడీ రోడ్ స్కానర్ గురించి ఏం చెప్తారండి? సరే చెప్పాలంటే డాడీస్ రోడ్ అనేది చాలా మంచి కాన్సెప్ట్ అండి. ఇది డాడీస్ రోడ్ అనే యాప్ అనేది ప్రతి ఒక్కరు యూజ్ చేయాలి. ఇది మనకు ఒక రక్షణ కవచం లాగా మనకు ఎప్పటికీ తోడు ఉండిపోతుందండి. అనేది కూడా నా గైస్ చూస్తున్నారు కదా, డాడీ రోడ్ స్కానర్. ఇది నాకు తెలిసి చాలా మంది ఏమనుకుంటారంటే ప్రమోషన్ కాదు ఇది. చాలా మంది ఏమనుకుంటారంటే స్కానర్ వీళ్ళు 600 చెప్తే చాలా మంది కొంటారు, బిజినెస్ కాదు ఇది. ఇది ప్రతి ఒక్కరు చూస్తున్నారు కదా, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా ధైర్యంగా వచ్చి ప్రమోషన్ చేస్తున్నారు దీని గురించి. ఎందు గురించి అంటే సడన్ గా సపోజ్ ఏదో ఒక రోజు, ప్రతిరోజు మందైతే కాదు కదా, ఏదో ఒక రోజు యాక్సిడెంట్ అవుతే మనల్ని ఎవరు గుర్తించకపోతే పక్క మనకు అప్పుడు యూజ్ అయ్యేది ఎవరైనా ఉంటే మాత్రం అదే డాడీ రోడ్ స్కానర్. ఈ స్కానర్ అయితే పక్క అయితే యూజ్ అవుతుంది. ప్రతి ఒక్కరు తప్పకుండా స్క్రీన్ మీద కనిపించిన నెంబర్ కాల్ చేయండి. మీకు ఇంకా మరికొన్ని డౌట్స్ ఉంటే అందులో క్లారిటీ అయితే చేసుకోండి. కేవలం 600 పెట్టుకొని మన ఫ్రెండ్స్ తో పార్టీకి వెళ్తే ఏమైనా అయిపోతాయి. ఈ 600 పెట్టుకొని మీరు ఒకసారి స్కాన్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు లైఫ్ టైం సెటిల్మెంట్ అనమాట. లైఫ్ టైంలో మీకు ఈ స్కానర్ ఉంటే చాలు. మీరు సపోజ్ ఎక్కడైనా పడిపోయినా, మీ బైక్ సపోజ్ ఎవరైనా సరే దొంగలించి, సపోజ్ ఇదే హైదరాబాద్ లో మన బైక్ పోయింది అనుకోండి, దొంగోడైతే మ్యాక్సిమం అయితే స్కానర్ అయితే పీకడు, వేరే ఎక్కడికి వెళ్ళిపోయింది. సపోజ్ ఆడ ఎవడైనా సరే ఒక కాల్ చేసినా సరే ఆ బైక్ మరొకసారి అయితే మన ముందుకైతే వచ్చే అవకాశం అయితే ఉంది. ఏదైనా యాక్సిడెంట్ అయిపోయి మనం రోడ్డు మీద పడిపోయినా ఎవరైనా సరే మనకు చెయ్యి అందిస్తారు కానీ వాళ్ళ డబ్బులు అయితే పెట్టరు కదా, కానీ మన కుటుంబం అయితే పెడుతుందిగా. ఆటోమేటిక్ గా దీనికి ఒక స్కాన్ చేస్తే ఆటోమేటిక్ గా మన ఇంటికైతే కాల్ అయితే వెళ్ళిపోతుంది. మనం అలా మన ప్రాణాలను అయితే రక్షించుకోవచ్చు. మరికొన్ని వివరాల గురించి స్క్రీన్ మీద కనిపించిన నెంబర్కి అయితే కాల్ చేయండి. డాడీ రోడ్ స్కానర్ అయితే మీరు తప్పకుండా అయితే వాడండి. అరే ఎవరో కీస్ మర్చిపోయారా, లాక్ చేయడం మర్చిపోయినట్టున్నారు. ఇదిగోండి కీస్. చాలా థ్యాంక్స్ బాబు, యాప్ చాలా ఉపయోగపడింది. అరే ఏంట్రా ఇది? చాలా థ్యాంక్స్ అమ్మా, మీ వల్ల ఈరోజు పెద్ద ఫైర్ యాక్సిడెంట్ తప్పింది. ఓకే అండి, టేక్ కేర్. అరే అసలు ఏం జరుగుతుందిరా? డాడీస్ రోడ్ అని ఒక యాప్ రా. మన మొబైల్లో ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే ఇలాంటి డేంజరస్ సిచ్యువేషన్స్లో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సింపుల్గా ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని యాప్ని క్యూఆర్ కోడ్తో ఉన్న స్టిక్కర్కి లింక్ చేసుకుని మన బైక్కి స్టిక్ చేసుకుంటే చాలు. మన బైక్ ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు ఎవరో ఒకరి ద్వారా మనకు నోటిఫికేషన్స్ వస్తాయి, వెంటనే మనం అలర్ట్ అవ్వచ్చు. సూపర్ రా, నేను కూడా వెంటనే ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటాను. డాడీస్ రోడ్ యాప్ మీ ప్లే స్టోర్, యాప్ స్టోర్లో ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. కేవలం 599 రూపీస్కే లైఫ్ టైం వ్యాలిడిటీతో ఎటువంటి ఎమర్జెన్సీ